పెత్తర్లు అనేది అవుతుంది. దాన్ని చేసుకునేటప్పుడు మనం ఏంటంటే మన వంశాలను ఎవరెవరు ఉన్నారు, ఎలా ఎక్కడెక్కడ ఉన్నారు, ఇవన్నీ మనం స్మరించుకోవాలి. పెద్దలు పెట్టుకోవడం అంటారు. ఇది 1 నెలలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 3 నెలలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 5 నెలలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 9, 11 పెట్టుకుంటా ఉంటారు. మనకు అవకాశం వచ్చింది మనం 5 నెలలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భం ఏంటంటే పెద్దలు అంటే మన వంశంలో మనకు తెలిసినంత వరకు 2 కుటుంబాలు, ఒకటి కొత్తపల్లి, 2 శంఖవరం. కొత్తపల్లిలో ఇది ఏదైనా ఆర్డర్ ప్రకారం పెద్దల దగ్గర నుంచి పెట్టుకుంటూ రావాలి. ఎవరైతే ఇక్కడ మన భూమి మీద లేరో, మనకు అందుబాటులో లేరు, భూమి మీద చనిపోయారు, వాళ్ళని స్మరించుకుంటా వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎక్కడి నుంచి మన వంశం స్టార్ట్ అయింది కూర్చున్నాడు అనేదాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ కొత్తపల్లిలో పెద్ద ఆయన అంటే పెద్ద నీకు చేయనాయన వల్ల అది మాకైతే జేజనాయన, కొత్తపల్లి జేజనాయన, ముత్త జేజనాయన. వాళ్ళ భార్య ధర్మపత్ని వెంకటమ్మ. తర్వాత శంఖవరం జయనాయన వల్ల నాయన రోషయ్య అది బానన్న అది రోషయ్యలో ధర్మపత్ని ఆమె నాగమ్మ. వాళ్ళిద్దరు ఎవరంటే వాళ్ళు రిలేషన్. వాళ్ళ ఫస్ట్ ఈయన నాయనకు ఆయన ఒక్కడేనంట మనకు తెలిసినంత చరిత్ర. వాళ్ళ నాయనకు ఆయన ఒక్కడే. ఆయనది కంటమరపల్లి అని తెలుసు, ఆయనది శంఖవరం చిత్రపాలెం. అంటే అన్నదమ్ములు చిన్న ఆయన పిల్లలు వాళ్ళిద్దరు. వాళ్ళ నాయనకు ఆయన ఒక్కడే, వీళ్ళ నాయనకి ఈయన ఒక్కడే. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, సొంతం కాదు, చిన్న ఆయన పెనాయన పిల్లలు. ఇద్దరు శ్రీరామ వాళ్ళే, చిన్న ఆయన పెనాయన పిల్లలు. ఆమె కందుకులు ఆయన, ఈమె కనిగిరి ఆయన శ్రీరామ. కనిగిరి రామస్వామి కూతురేమా ఆమె చిన్న రామస్వామి కూతురు శ్రీరామ. వాళ్ళిద్దరు చిన్న పైన పిల్లలు, వీళ్ళిద్దరు చిన్న పైన కొడుకు. అది మనం ముఖ్యంగా తెలియాలి. ఫస్ట్ మనకు తెలిసినంత వరకు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మన భూమి మీద లేని వాళ్ళు. తర్వాత వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు, ఒక ఏజ్లో, ఒక 18-30. ఆయన పేరు మనకు అంత గుర్తులేదు, ఆయనకు పిసిరేసారు. ఆ తర్వాత ఇప్పుడు జయనాయన పేరు గురుమూర్తి. ఆ తర్వాత నాయనమ్మ సుశీలమ్మ గారు. వాళ్ళు అక్కడి నుంచి కూడా సెటిల్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ ఇది ప్లేస్. ఆ తర్వాత గొడవయ్య ఈయన పెద్ద ఆయన ఈయనే అవుతాడు. ఇది చెప్పాలి అంటే ఈయన గురవయ్య, ఆమె వచ్చేసి వెంకటమ్మ. తర్వాత ఆయన గురుమూర్తి. ఇవన్నీ వయసుల ప్రకారం పెట్టాలి. ఓకే. తర్వాత నాన్నగారు, తర్వాత ఇట్లా ఎవరు ఎక్కడ ఇదంతా మనకు తెలియాలి. మనం ఏదో పెడుతున్నాం కాదు, వాళ్ళని గుర్తు చేసుకోవాలి, వాళ్ళ పేర్లు గుర్తు చేసుకోవాలి. ఏదంటే లేరు కదా, రెగ్యులర్గా ఉంటే మనం గుర్తుపడతాం. లేరు కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకోవాలి, వాళ్ళ పేర్లు ఏ ఊరు అనేది. ఇప్పుడు మనకు క్లియర్గా కొత్తపల్లి, శంఖవరం, ఆ తర్వాత ఇంక ఎవరు లేరు, వాళ్ళ పేర్లు ఏంది అంతా మనకు క్లియర్గా ఒక పిక్చర్ వచ్చింది. దాన్ని ఈ పద్ధతిలో మనం ఒకరు జతగా ఎవరైనా ఉన్నారా లేదా వయసుగా మనం రాసుకుంటాం. దాని మీద రాసుకొని మనం తెచ్చిన పలహారం వాళ్ళకు వడ్డిస్తాం. చివరిలో సాంబ్రాన్ని వేసుకుంటాం. దండం పెట్టుకొని మనం బయటికి వెళ్తాం. కొంత టైం ఇచ్చేసి వాళ్ళు తిన్నారా లేదా అని మళ్ళీ వచ్చి చూస్తాం. చూసేసి మళ్ళీ మనం ఆ పలహారం తింటాం. అది ప్రొసీజర్. మన గోత్రం తెలుసు కదా మీకు ఏంటి కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన గోత్రాన్ని అనేది మర్చిపోకూడదు. అందుకని అదేవిధంగా ఎవరైతే పెద్దలు ఉంటారో మన కుటుంబ పెద్దలు, వాళ్ళ పేర్లు కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ పెత్తర్లు అనే కార్యక్రమాన్ని దీని ద్వారా ఈ పెత్తలు జరుపుకున్నట్లయితే మన అంట అనేది వెళ్ళిపోతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఏ గుడికైనా, ఏ శుభకార్యానికైనా, దేనికైనా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకని ఈ రోజుతో మనకి ఎటువంటి మైలు ఉన్నా అది క్లియర్ అయిపోద్ది. ఓకే. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత వెళ్తుంది, కానీ మనం 5 నెలలు ఈ పెద్దలు అనేది పెద్దలకి మనం చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లిస్తే వాళ్ళ పైన వాళ్ళు ఆత్మశాంతి ఇచ్చి మనకు కూడా మంచిగా శుభం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని ఈ కార్యక్రమాన్ని పెద్దల ద్వారా మనం వాళ్ళకి పెద్దలకి చెల్లించి వాళ్ళ శాంతిపరిచి మనకు ఎటువంటి మైలు లేకుండా మనం చేసుకుంటాం. అంతేనా? ఇది మన సాంప్రదాయంలో ముఖ్యమైన చట్టం. దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దీన్ని మర్చిపోయినామంటే మన సాంప్రదాయం మనం మర్చిపోయినట్టు, పెద్దలనే మర్చిపోయాం. అందుకే దీని పవర్ అట్లా ఉంటుంది. తెలుసు కదా, పెద్దలు ఎవరైనా తెలియకపోతే మనకు తెలియదు కదా సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వల్ల పెద్దలు మనం స్మరించుకుంటాం. మన ముఖ్యంగా అనేది ఒక హైరార్కీ అనేది ముఖ్యంగా ఎందుకంటే నవేడేస్ ఇప్పుడు మాత్రం ఇవన్నీ మర్చిపోతున్నారు కంప్లీట్గా. కానీ సాంప్రదాయాలు ఈ పద్ధతులన్నీ కూడా చాలా అవసరం, గుర్తుపెట్టుకోవాలి. మీకు చెప్తే మీ జనరేషన్ మీ పిల్లలకి మీరు కూడా చెప్తారు. మా జనరేషన్ గుర్తుంది, మా పెద్దోళ్ళు చెప్పారు, మేము చేయగలుగుతున్నాం. అలాగే మీరు కూడా నేర్చుకున్నట్లయితే కానీ సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు, కంటిన్యూగా చేయాల్సి ఉంది. చేస్తే మనకు మంచిది, మన కుటుంబాలకు మంచిది. వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ఉంటే మన కుటుంబం బాగా వర్ధిల్లుద్ది. అది కుటుంబంలో డెవలప్మెంట్స్ ఉంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, పిల్లలు ఉంటాయి, చదువులు వస్తాయి, అన్నీ ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మన ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు లీవ్ చేసుకుంటా ఉంటాం. ఇంకా సంవత్సరం అట్లా అంటే మన ఇష్టం, ఆ టైం చూసుకుని పెట్టుకొని చేసుకుంటాం. అది ఓకేనా? అందరూ ఒకసారి గుర్తు చేసుకుని అందరికి కూడా మనం సాంబ్రాన్ని చేసి వాళ్ళకి పలహారాన్ని చెల్లిద్దాం. అంతేనా?